ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు పెద్ద బాధ్యతలను నాకు అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్ తరువాత తొలిసారిగా కార్యకర్తలు, నాయకులు పంతం నానాజీని కలిసి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా తిమ్మాపురం గ్రామం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు భారీ బైక్ ర్యాలీగా చేరుకున్నారు. పంతం నానాజీని కలిసి భారీ గజమాల వేసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, టీడీపీ కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ మమతా శ్రీనివాస్, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, అభిరుచి స్వీట్స్ అధినేత మందపల్లి శ్రీను, టీడీపీ నాయకులు దాయన రాంప్రసాద్, రిటైర్డ్ పంచాయతీరాజ్ డిఈ ఐబీ వెంకట్రావు, మాజీ ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి, పోతుల బాబురావు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ కొండమూరు సత్యనారాయణ, డాక్టర్ పివి రామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు, జన సైనికులు, వీర మహిళలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఈరోజు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఆఫీస్లో మా క్యాడర్ అందరినీ కూడా కలవడం జరిగింది. పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల్లో మాకు వచ్చినటువంటి ఆదరణ సుమారు 140,000 మంది జనసేన పార్టీ నోటీస్ ఆశ్రయించారు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతని ఎలా మోయాలన్నది ఒకసారి భయం కూడా వేస్తూ ఉంది. ఇంత పెద్ద బాధ్యత ఎవరికి ఇచ్చుకుంటారు బాధ్యత. అంత పెద్ద బాధ్యత ఈ కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు ఇవాళ ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాధ్యతని కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు పెద్ద ఎత్తున ఎవరైతే ముందుకు వచ్చి వాళ్ళు ఎలక్షన్ చేశారో వాళ్ళే పార్టీ కార్యకర్తలో పనిచేశారు ప్రజలు. వారందరూ కూడా ఈ బాధ్యతని నాతో పాటు సమానంగా మోయాలని, నాతో పాల్పంచుకోవాలని బాధ్యత పోయింది. వారందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వానికి అలాగే పెద్ద ఎత్తున ఒక బాధ్యత ఇచ్చారు. 151 సీట్లతో ఇస్తే దాన్ని వాళ్ళు అహంకారపూరిత ద్వారంతో దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దాని యొక్క ఎలక్షన్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెడితే వాళ్ళకి ఆ రోజుకే అర్థమైపోయింది వారి పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకని ఎలక్షన్లే జరగకుండా బలవంతపు రుద్రాలతో స్కూటీల్లో తీసేయడం, రకరకాల వృత్తుల్లో ఎలక్షన్లే 85% ప్రాంతాల్లో ఎలక్షన్లే జరగడం లేదు. మిగిలిన చోట్ల చాలా చోట్ల అలవాటు 100%. కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నాను, మీ ఊరిలో పెద్ద పెద్ద మెజారిటీలు వాళ్ళు కనపడుతున్నాయి కదా అని చెప్పి మీరు నిర్లక్ష్య ధోరణితో కానీ మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరన్నా వాళ్ళు వెళ్ళిన ధోరణి మనకు అనవసరం. వాళ్ళు వెళ్ళినటువంటి ధోరణి వల్ల పూర్తిగా వాళ్ళే చెడిపోయారు, ప్రజలు చెడిపోయారు. ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ ధోరణి మనం వెళ్ళాడుదాం. ఇవాళ చెప్తా ఉన్నాను వైసీపీ నాయకుడికి, వదిలేసాం పండరా అంతే. మీలో మేము ఉండం, మేము పరిపాలన మీదే ఉంటాం. అది తెలియజేస్తూ సెలవు.